ఆస్కార్ నామినేషన్స్కు 7 ఇండియన్ సినిమాలు. లిస్ట్ ఇదే. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన మూవీస్ లిస్ట్ విడుదల చేసింది. 97వ అకాడమీ అవార్డ్స్ బెస్ట్ పిక్చర్ రేస్కు ఎంపికైన 323 సినిమాల్లో 7 ఇండియన్ సినిమాలు ఉన్నాయి. ఈ లిస్టులో సూర్య కంగువా, ఆడు జీవితం, పుతుల్, సంతోష్, స్వాతంత్ర్య వీర్ సావర్కర్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, గర్ల్ విల్ బి గర్ల్ సినిమాలు ఉన్నాయి. కంగువా శివ దర్శకత్వంలో సూర్య, దిశా పటాని, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కంగువా సినిమా ఆస్కార్ 2025 నామినేషన్స్లో చోటు దక్కించుకుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసిన ఈ మూవీ ఆడియన్స్ను పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే హీరో, విలన్, ఇతర నటుల పెర్ఫార్మెన్స్కు మంచి మార్కులు పడ్డాయి. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కంగువా స్ట్రీమ్ అవుతుంది. ఆడు జీవితం బ్లెస్సీ డైరెక్షన్లో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఆడు జీవితం కూడా ఆస్కార్ 2025 రేస్కు ఎంపికైంది. ఈ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ ది గోట్ లైఫ్ పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించిన పెద్దగా కలెక్షన్స్ అయితే రాబట్టలేకపోయింది. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ సినిమా కూడా ఆస్కార్ 2025 షార్ట్ లిస్ట్లో చోటు దక్కించుకుంది. అయితే ఈ ఫిలిం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్లో బెస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫిలిం విభాగంలో అవార్డును దక్కించుకోలేకపోయింది. ఈ ఫిలింను కేన్స్ ఫిల్మ్స్ ఫెస్టివల్లో దీన్ని ప్రదర్శించారు. గర్ల్ విల్ బి గర్ల్స్ సుచి తలతి డైరెక్షన్లో వచ్చిన గర్ల్స్ విల్ బి గర్ల్స్ సినిమా 16 ఏళ్ల అమ్మాయి కథ. ఈ మూవీలో తల్లి కూతుర్ల మధ్య ఉండే అనుబంధాన్ని చక్కగా చూపించారు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్, హిందీ, మలయాళంలో అందుబాటులో ఉంది. పుతుల్ ఇందిరాధర్ దర్శకత్వం వహించి నిర్మించిన పుతుల్ సినిమా 97వ అకాడమీ అవార్డ్స్లో బెస్ట్ పిక్చర్ కేటగిరీకి నామినేట్ అయిన మొదటి బెంగాలీ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఒక బెంగాలీ ఫిలిం ఆస్కార్స్లో ఈ రేంజ్కు చేరుకోవడం ఇదే మొదటిసారి. సంతోష్ సంధ్యా సూరి దర్శకత్వంలో వచ్చిన హిందీ క్రైమ్ డ్రామా. సంతోష్లో ఉత్తర భారతదేశంలోని గ్రామీణ నేపథ్యాన్ని చూపించారు. ఈ మూవీలో షహానా గోస్వామి వితంతువుగా నటించింది. కానిస్టేబుల్ అయిన తన భర్త చనిపోతే ఆ పోస్ట్కి ఎంపికైన మహిళగా నటించింది. 2024 మేలో జరిగిన 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో సంతోష్ సినిమాను అన్సర్టెన్ రిగార్డ్ విభాగంలో వరల్డ్ ప్రీమియర్గా ప్రదర్శించారు. ఈ సినిమా 97వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్గా యూకే నుంచి ఎంట్రీగా ఎంపికైంది. ఇది 2025 జనవరి 10న ఇండియన్ థియేటర్స్లో విడుదల కానుంది.